హాయ్ హలో అండి. ఈరోజు నేను మీకు ఫిష్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపించబోతున్నా. మన హైదరాబాద్లో రోడ్ సైడ్ చేస్తారు కదా, అదే టేస్ట్ అదే విధంగా ఎలా చేసుకోవాలి, ఏమేమి ఇంగ్రీడియంట్స్ వాడతారు వాళ్ళు అని కనుక్కొని మీకు చేసి చూపెట్టబోతున్నా. దీన్ని మనకు కావాల్సిన ఫిష్ అంటే నేను 1 కేజీన్నర ఫిష్ తీసుకున్నా. మీరు కూడా మీ ఇష్టం ఎంత, మీ కేజీన్నర కావచ్చు, కేజీ కావచ్చు, మీరు తీసుకోవచ్చు. ఈ రెసిపీ మాత్రం కేజీన్నరకు సరిపడే ఫిష్. నేనైతే నాకు ఇక్కడ లోకల్ దొరికే ఫిష్ తీసుకున్నా. యూఎస్లో ఏం ఫిష్ దొరికితే అది తీసుకున్నా. మీరైతే మన ఇండియాలో దొరికేది రాహు కానీ బొచ్చ కానీ అది తీసుకోవచ్చు ప్రశాంతంగా. అవి బాగుంటాయి ఫిష్ ఫ్రైకి. 1 కేజీన్నర ఫిష్ తీసుకున్న తర్వాత ఇప్పుడు మన ఫిష్ ఫ్రైకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మనం చూసుకుందాం. కావాలంటే 1 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారం, 1 టేబుల్ స్పూన్ చాట్ మసాలా, 3 టేబుల్ స్పూన్ల సాల్ట్, 4 టేబుల్ స్పూన్ల జింజర్ గార్లిక్ పేస్ట్, ధనియా పొడి అండ్ జీరా పొడి. నేను 2 కలిపి చేసిన. మీరు వేరు ఉంటే వేరు చేసుకోరి. ధనియా పొడి అండ్ జీరా పౌడర్, గరం మసాలా, ఒక 2 టేబుల్ స్పూన్ 4 టేబుల్ స్పూన్ల ఆయిల్, లెమన్ జ్యూస్, ఒక ఫుల్ లెమన్ ఉంటుంది కదా, లైమ్ కానీ లెమన్ కానీ ఆ లెమన్ జ్యూస్ వేసుకోవాలన్నమాట. వేసుకొని మంచిగా మ్యారినేషన్ చేసుకోవాలి. ప్రతి పీస్ మంచిగా, ప్రతి మసాలా ప్రతి పీస్కి పట్టేట్టుగా మంచిగా మనం మ్యారినేషన్ చేసుకోవాలి. ఇప్పుడు మసాలా మొత్తం ప్రతి పీస్ని మంచిగా పట్టిన తర్వాత మనము 1 కప్పు లేదా 4 టేబుల్ స్పూన్ల మన బియ్యం పిండి ఉంటుంది కదా, రైస్ ఫ్లోర్ తీసుకొని ఇందులో వేసుకొని దాన్ని కూడా మంచిగా పట్టేయాలన్నమాట. ప్రతి పీస్కి మంచిగా ఒక్కొక్కటి తీసుకొని మంచిగా రుద్దండి. హైదరాబాద్లో నేను గోల్కొండ హోటల్ కాడ పనిచేసేటప్పుడు, రిసార్ట్ అది, ఆడ పనిచేసినప్పుడు ఒక రోడ్ సైడ్ అటువైపు పోతుంటే ఆ ఏరియా పేరు గుర్తులేదు నాకు బాగా. అక్కడ ఉండేది అనమాట ఫిష్ ఫ్రైస్. ఆ ఏరియా మొత్తం గుమగుమ వాసన వచ్చేది. అసలు పెద్ద పెద్ద కార్లు, బెంచ్ కార్లు అక్కడ ఆగి మరి వాళ్ళు తినేటోళ్ళు. అది చూడడానికి మాత్రం నార్మల్ డబ్బా కొట్లు అట్లా ఉండేవి మన ఫ్రై అయ్యి, కానీ అక్కడ టేస్ట్ మాత్రం అదిరిపోయేది. అదే టేస్ట్ ఇది. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, ఖచ్చితంగా అదే ఫ్లేవర్ వస్తుంది మీకు. ఇప్పుడు ఇదంతా మసాలా అయిపోయిన తర్వాత ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, దీన్ని 2 అవర్స్ లేదా 3 అవర్స్ రెస్టింగ్ ఇవ్వాలి. ఎమ్మటే మీరు ఫ్రై చేస్తే అంత టేస్ట్ రాదు. ఎందుకంటే ప్రతి మసాలా అనేది ఈ ఫిష్ ముక్క అనేది పీల్చుకోవాలన్నమాట లోపలికి. సో ఖచ్చితంగా మీరు దీన్ని ఒక 2 గంటల నుంచి 3 గంటల వరకు రెస్ట్ ఇవ్వాలి. అట్లయితేనే ఫిష్ ఫ్రై మంచి టేస్ట్ వస్తుంది మీకు. చలో మనం రెస్ట్ ఇద్దాం. మన ఫిష్ మ్యారినేషన్ చేసుకుని ఇప్పటికి 2 అవర్స్ 3 అవర్స్ అయింది. ఫిష్ స్మెల్ భలే వస్తుంది. సో పదండి మనం ఇప్పుడు ఫిష్ ఫ్రై చేసుకుందాం. మనం ఒక మందమైన ప్యాన్ తీసుకోవాలన్నమాట. ఫ్రైకి ఎప్పుడైనా ఒక మందమైన ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ పోసుకొని మీడియం ఫ్లేమ్లోనే ఆయిల్ మనకి మంచిగా కొంచెం హీట్ అయ్యేదా చూసుకోవాలి. హీట్ అయిన తర్వాత మన ఫిష్ ఉంది కదా, ఆ ఫిష్ని ఇందులో డ్రాప్ చేసుకోవాలన్నమాట. గుర్తుపెట్టుకోండి, మీడియం ఫ్లేమ్లోనే మనం ఈ ఫిష్ని ఫ్రై చేసుకోవాలి. ఇంకా మంచి ఫ్రై కావాలంటే మనకు మీడియం ఫ్లేమ్లోనే ఇది మంచి ఫ్రై అయ్యేది అనమాట. హై ఫ్లేమ్లో చేసుకోవద్దు. నాకైతే ఈ ఫిష్ ఇప్పుడు దింపుతుంటే నాకైతే ఆ రోడ్ సైడ్ ఉన్న స్మెల్ వస్తుంది. నేనైతే ఎప్పుడైతే ఆ రోడ్ సైడ్ ఎప్పుడు వెళ్తానో అక్కడ ఇదే స్మెల్ వచ్చింది నాకు. హైదరాబాద్లో నేను పోయినప్పుడు, డ్యూటీకి వెళ్తున్నప్పుడు, గోల్కొండ రిసార్ట్లో పనిచేసినప్పుడు ఇదే స్మెల్. పర్ఫెక్ట్ రెసిపీ కలిసి మీరు ట్రై చేయండి. మంచిగా స్లోగా మనం ఫ్రై చేసుకున్నాం, దీన్ని రెడీ చేసుకున్నాం. మంచిగా ఒక సైడ్ మనకి ఫిష్ ఫ్రై అయిన తర్వాత ఇంకో సైడ్కి మనం దీన్ని టర్న్ చేసుకోవాలి. చిన్నగా ముక్క ఇరవకుండా చిన్నగా దీన్ని మనం ఇంకోవైపు టర్న్ చేసుకోవాలన్నమాట. చూడండి ఫిష్ ఎంత మంచి కలర్ వస్తుందో. ఇంత కలర్ వచ్చేదాకా మనం దీన్ని ఫ్రై చేసుకోవాలన్నమాట నీట్గా. గుర్తుపెట్టుకోండి, ఇందులో నేను ఎలాంటి కలర్ కలపలేదు, జస్ట్ న్యాచురల్గా చేస్తున్నా. ఇంకా వాళ్ళైతే కొంచెం ఆ కలర్ ఏ కలర్ కలుపుతారు ఫిష్ కలర్ రావడానికి, బట్ నేనైతే ఎలాంటి కలర్ కలపలేదు. సో కలర్ కలపబోతే చూడండి ఎంత మంచి రోస్టెడ్ కలర్ వచ్చిందో మనకి. మీరు కూడా కలర్ కలపకుండా చేసుకోండి. రెడీ అండి, మన హైదరాబాదీ రోడ్ సైడ్ ఫిష్ ఫ్రై ఇస్ రెడీ. ఖచ్చితంగా మీరు ట్రై చేయండి, చాలా చాలా టేస్ట్ ఉంటుంది. చలో మన ఫిష్ ఫ్రై మనం ట్రై చేద్దాం. ఇప్పుడు కొద్దిగా ఇట్లా లెమన్ పీల్ వేసుకొని, భలే ఉంది ఫిష్. చాలా 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 బాగుందండి. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి మీ ఇంట్లో. చాలా బాగుంది, మీ ఫ్యామిలీ మెంబర్తో తినండి. మర్చిపోక నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నా యూట్యూబ్ ఛానల్ని, నా వీడియోస్ని మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా కామెంట్ చేసి మీరు షేర్ చేయండి ప్రతి వీడియోని. నేను మీకు ఇలానే మంచి మంచి రెసిపీస్ కనుక్కొని చేసి మీకు చూపిస్తా. ప్రతి ఇంగ్రీడియంట్ కొలతలతో సహా చేసి చూపిస్తా. మర్చిపోవద్దు, కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.